హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూస్తుంది మా ఇల్లు. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను మన మొత్తం లోపల వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ ఏంటంటే మనకు మొత్తం షీట్స్ అన్ని అంటించేశారు. చూసారు కదా, మనకు డెక్లమ్ అంటారు వీటిని. సో లామినేటెడ్ షీట్స్, అలానే హెక్రాలిక్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇది హాల్ అండి. హాల్లో మనకు గ్లాస్ ఫిట్ చేస్తున్నారు అనమాట. అంటే హెక్రాలిక్ ఈ వర్క్ అంతా అయిపోయింది. సో కాబట్టి మన టీవీ కబోర్డ్ దగ్గర చిన్న ఒక గ్లాస్ అయితే పెట్టించాము. నెక్స్ట్ అలానే మనకు ఆర్చ్ దగ్గర కూడా ఒక గ్లాస్ వస్తుంది. ఇంకా కిచెను, నెక్స్ట్ ఈ మందిరం, అంటే మన దీన్ని ఏమంటారంటే దేవుడు రూమ్ అంటాం కదా, ప్రార్థనా మందిరంగా చెప్తాం కదా దీన్ని. సో ఇక్కడ కూడా మనకు ఒక గ్లాస్ వస్తుంది అనమాట. సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు మీరు చూసేది ఇది కిచెన్ ఏరియా. మీకు ఆ గ్యాప్ అనేది దాంట్లో చిమ్నీ వస్తుంది. సో ఇంకా ఇవన్నీ కబోర్డ్స్ అనమాట. వీటన్నిటికీ షీట్స్ అంటించేశారు. ఒక హ్యాండిల్స్ పెట్టే వర్క్ ఒకటి ఉంది. సో ఇక్కడ మీకు చూసారు కదా ప్రొఫైల్ డోర్స్. ఇప్పుడు అతను తీసింది ప్రొఫైల్ డోర్. సో ఇది కూడా సపరేట్ పెట్టించాము. ఓన్లీ గ్లాసెస్ అనమాట. ప్రొఫైల్ డోర్స్ మన టీవీ దగ్గర, ప్లస్ ఆర్చ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర మొత్తం గ్లాస్కి వచ్చేసి 25,000 ఛార్జ్ చేశారండి. సో కొంచెం అయితే రీజనబుల్గానే అనిపించి సో అతనితో పెట్టించాము. చాలా నీట్గా అనిపించింది గ్లాసెస్ పెట్టిన తర్వాత. సో ఇప్పుడు మనం చూస్తుంది వాష్ ఏరియా అనమాట అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా హాల్. అంటే మన హాల్ నుంచి డైనింగ్లోకి వచ్చేసాము. ఈ డైనింగ్లో కూడా 3 మన ర్యాక్స్ ఉన్నాయి. సో ఇవి కూడా ప్రొఫైల్ డోర్స్ పెట్టించాను. బ్లాక్ విత్ వైట్ గ్లాస్ అనమాట అవి. సో చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మనకు డైనింగ్ ఏరియా. ఇప్పుడు డైనింగ్ ఏరియాకి సో ఇప్పుడు మనం వెళ్తున్నది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో సైడ్కి కూడా మనకు ఇది ఒక ఏర్పాటు చేశారు. ఏంటంటే దీని డ్రెస్సింగ్ టేబుల్ అంటాం, దానికి కూడా ఒక గ్లాస్ పెట్టారు. ఇక ఇక్కడ మనం చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో సో ఇలా స్లైడ్ డోర్స్ వచ్చాయన్నమాట. మొత్తం 4 స్లైడ్ డోర్స్. సో ఇది మొత్తం కూడా లామినేటెడ్ షీట్. సో సేమ్ మాకు హెక్రాలిక్ లానే కనిపిస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చేసి 3,000 టు ఒక షీట్ వచ్చేసి 3,000 నుంచి 4,000 వరకు ఉంటుంది. సో దీనికి కూడా హ్యాండిల్స్ ఒకటి పెట్టాలి. మన పైన కూడా హ్యాండిల్స్ వస్తాయి. ఈ స్లైడ్ డోర్స్ కూడా మనం మూవ్మెంట్ చేయడానికి కూడా మనకు అవి హ్యాండిల్స్ పెడతాము. సో అవి కూడా వచ్చేసి ఒక 500 వరకు అలా ఉంటాయి హ్యాండిల్స్. సో ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో రియల్గా అంటే మనకు వీడియోలో చూసిన దానికంటే బయట చూస్తే ఇంకా చాలా నీట్గా కనిపించింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో తర్వాత మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి చూసే కదా సింక్ అనమాట. సింక్ పైన కూడా ఒక స్టోన్ లాంటిది ఒకటి పెట్టిస్తున్నాను. అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకు గెస్ట్ ఏరియా. గెస్ట్ ఏరియాలో మొత్తం షీట్స్ అన్ని అంటించేశారు. ఆ కార్నర్లో మీకు కనిపించేది ల్యాప్టాప్ కోసం అనమాట. సో ల్యాప్టాప్ వర్క్ కోసం ఇలా ఒక టేబుల్ పెట్టించాను. సో ఇక్కడ 2 ర్యాక్స్ వస్తాయి. దానికి పైన మనం లామినేట్ అది పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. ఇక మీకు ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషనే. సో అంటే బ్లాక్ సమ్ గ్రే టైప్లో వస్తుంది. మంచి డిజైన్ ఉంటుంది. లైవ్లో చాలా బాగుంది. ఇక్కడ 2 స్లైడ్ డోర్స్ వస్తాయి. ఈ 2 స్లైడ్ డోర్స్కి మనకు ఒక చిన్న డిజైన్ టైప్ ఒకటి ఇట్లా పెట్టారు. ఇంకా దీనికి కూడా హ్యాండిల్స్ కావాలి. అది కూడా ఒక 2-3 డేస్లో వర్క్ అయిపోతుంది. సో ఇవి కూడా లైవ్లో చూస్తే చాలా బాగా అనిపించాయి. ఇక ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ మన డైనింగ్ ఏరియాకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు అక్కడ వర్క్ చేసే అతను అది డైనింగ్ ఏరియా వర్క్ నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మన షీట్కి ఎడ్జెస్ అంటిస్తున్నాను అనమాట. ఒక షీట్కి ఎడ్జెస్కి సపరేట్ షీట్ ఉంటుంది, పైన అంటించేది ఒక షీట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన వర్క్ అనేది ఓన్లీ ఎడ్జెస్ వర్క్ నడుస్తుంది. అది ఫినిష్ అయిపోగానే వెంటనే మనకు ఈ డోర్స్ అన్ని ఫిట్టింగ్ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు మొత్తం డోర్స్ ఫిట్టింగ్ అయిపోతున్నాయి. సో ఇక హ్యాండిల్స్ రాగానే హ్యాండిల్స్ పెట్టేస్తారు. ఆ తర్వాత చిమ్నీ ఒకటి వర్క్ ఉంది. నెక్స్ట్ ప్యాంట్రీ ఒకటి వర్క్ ఉంది. ఇవి తర్వాత నెక్స్ట్ ఒక 2-3 డేస్లో మనకు ఈ గ్లాస్ డోర్స్ కూడా వచ్చేస్తాయి. ఆ దేవుడిది గ్లాస్ డోర్ రాగానే అది కూడా పెట్టేస్తే ఆల్మోస్ట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఆల్మోస్ట్ వచ్చేసి మనకు 1 మంత్ నుండి ఇది వర్క్ నడుస్తుంది. కాబట్టి ఇది ఇంకొక 1 వీక్లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేయవచ్చు. అయితే ఈ కబోర్డ్ వర్క్లో చాలా వేస్టేజ్ అనమాట. కొన్ని ముక్కలు, కొన్ని చెక్కవి అంతా చాలా వేస్టేజ్ అవుతుంది. అంతా కూడా ఒక సైడ్కి వేసారు, తర్వాత తీసేయాలి. ఇక బయట కూడా ఒక చెప్పుల స్టాండ్ అయితే పెట్టించాను. సో ఇది వచ్చేసి మన ఇంటి ముందు బాల్కనీ టైప్ అనమాట. ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్స్ ఒక సైడ్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్స్ 1 సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఇల్లు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం కిందకి వెళ్తున్నాము. మొత్తం కూడా ఇలా గ్రానైట్ వేశారు, చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇల్లు మాత్రం చాలా పీస్ఫుల్గా, పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్కి ఏంటంటే ఒక బ్యాక్ సైడ్ 2 గేట్స్ ఇచ్చాడు, అలానే ఫ్రంట్ కూడా ఒక గేట్ ఇచ్చాడు. సో పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం వెళ్ళడానికి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో ఇక్కడ స్టోన్ చెప్పే కదా ఇంతకుముందు మనకు అక్కడ సింక్ దగ్గర ఒక స్టోన్ చేయిస్తున్నాను. ఇప్పుడు స్టోన్ వర్క్ కూడా నడుస్తుంది. సో ఇక్కడే స్టోన్ అనేది కటింగ్ చేస్తున్నారు. మన గ్రానైట్ ఆ స్టోన్ ఇట్లా కట్ చేసి మనకు ఆ యూ షేప్ టైప్ వస్తుంది అనమాట. ఆ సింక్ ఉంది కదా, ఆ సింక్ ఏరియాని కవర్ చేసుకుంటూ దీన్ని యూ షేప్ కట్ చేస్తారు. ఆల్మోస్ట్ అది కట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని ఒక యూ షేప్లో తీసుకొస్తారు.
తీసుకొచ్చి అక్కడ ఫిట్ చేస్తారు. అలా వేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ దీనికి కూడా ఈ కటింగ్ ప్రాసెస్ కూడా చాలా టఫ్ అండి. చూడడానికి మనం ఈజీగా అనుకుంటాం కానీ కటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే.